గుంటూరులో ప్రముఖ కాపు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం రావడానికి కష్టపడ్డామని, ప్రభుత్వానికి విధేయులుగా ఉంటూనే కాపు కార్పొరేషన్ లోన్లు, విదేశీ విద్య, మహిళా సాధికారత మరియు కాపు భవనాలు, హాస్టళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ప్రతినిధులు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంఘాల ప్రతినిధులుగా సంకటి లక్ష్మణరావు, అర్జున్ రావు, వాదా ప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం అధికార ప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగినది. ఎన్నికల్లో కాపులంతా పెద్దన్న పాత్ర పోషించారని, కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనూ అధికారంలోకి కూడా రావడం జరిగిందని కాపు సంఘాల ప్రతినిధులు నేడిక్కడ గుంటూరులో నిర్వహించిన అక్కడ శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన క్రమంలోనే కాపుల సమస్యలు కూడా అనేకం ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాష్ట్ర స్థాయి కాపు సంఘాల ప్రతినిధులైతే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ మేరకు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాపు సంఘాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసేన మరియు బలిజ సేన, శ్రీకృష్ణ దేవరాయ, పివిఆర్, ఏపీ రాష్ట్ర కాపునాడు, ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు, అదేవిధంగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ప్రతినిధులు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాజాగా కాపులు పెండింగ్లో ఉన్న అనేక సమస్యలపై కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని అయితే ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కూడా కాదని, ఎన్నికల సమయంలో మద్దతు కూడా ఇచ్చిన విషయాన్ని అయితే ఈ సందర్భంగా కాపు సంఘాల ప్రతినిధులు అయితే కృషి చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కాపు సంఘాలు పనిచేసిన విషయాన్ని కూడా వారి ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో మేధోమథనం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాపు కార్పొరేషన్కు రుణాలకు సంబంధించి ఒకటి ప్రధానంగా చర్చ అయితే జరిగింది. అదేవిధంగా విదేశీ విధానంతో పాటు మహిళా సాధికారతపై కూడా కాపు సంఘాల ప్రతినిధులు అయితే లోతుగా చర్చించారు. అదేవిధంగా 100 నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక కూడా పూర్తయిందని, అయితే కాపు భవనాలు కావచ్చు, అదేవిధంగా కాపు హాస్టళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పనులను వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో కాపు సంఘాల ప్రతినిధులు అయితే కోరడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని, కూటమి ప్రభుత్వానికి తాము కూడా మద్దతుదారులుగా ఉన్న నేపథ్యంలోనే తమ డిమాండ్లను, ముఖ్యంగా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగు ముందుకు వేయాలని ఈ సందర్భంగా ప్రతినిధులైతే కోరడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గతంలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై చర్చించారు. అదేవిధంగా హామీల విషయంలో ప్రధానంగా అటు బడ్జెట్తో కూడినవి కానీ, బడ్జెట్తో నిమిత్తం లేని సమస్యలు కానీ కొన్ని ప్రత్యేకంగా చర్చించారు. వీటన్నిటిపై కూడా త్వరలోనే పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాపు సంఘాల ప్రతినిధులు సంకటి లక్ష్మణరావు, అర్జున్ రావు, వాదా ప్రసాద్ మరియు టీడీపీ నాయకులు కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఒక పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్ళి కాపుల డిమాండ్లను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కాపు సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. కాపు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే తోటి మా కాపు పెద్దలకి, మా సోదరులకి, మా సోదరిమణులందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ యొక్క రౌండ్ టేబుల్
టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం కోసం మా యొక్క డిమాండ్స్ని మేము కోరుకోవడం కోసం పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేము ఒక 5 అంశాలపైన మాట్లాడుతున్నాం. ఆ 5 అంశాల్లో మొదటి అంశంగా ఫస్ట్గా కాపు కార్పొరేషన్ లోన్లు. దాదాపుగా 3వ సంవత్సరం వచ్చింది, ప్రస్తుతానికి కాపు కార్పొరేషన్ లోన్లు ఏమి లేవు. అలాగే విదేశీ విద్యా విధానం అది కుంటుపడింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలో మహిళా సాధికారత కింద సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. దాదాపుగా 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మహిళా సాధికారత కింద ఏమీ రిలీజ్ చేయలేకపోయారు. అలాగే మాకు రావాల్సిన పథకాలు కూడా త్వరితగతిన ఇస్తారని ప్రభుత్వాన్ని మేము ఈ కాపు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కోరుకోవడం జరుగుతుంది. అలాగనే ఇవాళ కాపు సంఘాలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో బీసీలో చేయటం కుదరదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. అలాగే విజయవాడకు రంగా జిల్లాగా నామకరణం చేయమని అడిగితే కాదు అని ఎన్టీఆర్ జిల్లా చేసినా కానీ కాపులందరూ ఆ రోజున వైసీపీకి సపోర్ట్ చేశారు. అలాగే తుని కేసులో దాదాపుగా గత ప్రభుత్వంలో కూడా కొట్టేటటువంటి దీన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తుని కేసులను తీసేయడం జరిగింది. ఆ విషయంలో మేము పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాం. మరి అంత ఇదిగా ఆ రోజున ఆయన చేసినటువంటి చాలా గొప్ప ఈ యొక్క కాపు సంఘాల దాన్ని పునరుద్ధరిస్తారని ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి ఇవాటికి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు ఇంతవరకు పథకాలు కానీ, అలాగే 100 నియోజకవర్గాల్లో ఇచ్చే కాపు భవనాలు కానీ, కాపు హాస్టల్ కానీ ఈ యొక్క వీటిని నిర్మించలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర వహించి కాపు సంఘాలందరూ చాలా గొప్పగా ప్రయత్నం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రజెంట్ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కోసమే మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఈ 5 అంశాలను అతి త్వరితగతిన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.